నమస్కారం. నేను డాక్టర్ సోహెల్, డాక్టర్ దాదేస్ ఆయుర్ నేచర్ క్యూర్ నుంచి మాట్లాడుతున్నానండి. గత 6 నెలల కిందట మన దగ్గరికి పద్మ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. పక్షవాతము, పూర్తిగా నడవలేని స్థితిలో తీసుకొచ్చారు. మాట కూడా స్పష్టంగా వచ్చేది కాదు. పైగా ఈవిడకి విపరీతంగా కళ్ళు అలవాటు అనేది కూడా ఒకటి ఉండేది. కళ్ళు విపరీతంగా తాగే అలవాటు వల్ల ఈవిడ బీపీ అనేది చాలా హై అయిపోయి ఈవిడకి స్ట్రోక్ వచ్చేసింది అనమాట. లెఫ్ట్ హెమిప్లేజియా కండిషన్తో మన దగ్గర తీసుకొచ్చారు. మాట కూడా స్పష్టంగా వచ్చేది కాదు, పూర్తిగా నడక అనేది లేదు. సో అప్పటి నుంచి మనం ట్రీట్ చేస్తూ వస్తున్నాం. నెల నెల మనం మందులు ఇస్తూ వచ్చామన్నమాట. ఆవిడకు పథ్యం కూడా సూచించడం జరిగింది. దాదాపు 6 నెలల నుంచి మన దగ్గర మందులు వాడుతుంది. ఈరోజు ఆవిడ కండిషన్ చాలా ఎలా ఉంది అనేది ఆవిడని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాము. పద్మమ్మ, ఇక్కడికి వచ్చినప్పుడు మీ కండిషన్ ఎట్లా ఉంది? పరిస్థితి ఎట్లా? కండిషన్ మంచిగా లేకుండా సార్, నా శాంతం మంచిగా లేకుండా, నా ఆరోగ్యం మంచిగా లేకుండా, నేను నడవలేక నా ఎమ్మడ 3 వచ్చి సార్. నేను మంచిగా అంత నడవలేకుండా ఉన్నాక ఈడికి వచ్చినాకనే నాకు మంచిగా అయింది సార్. ఎన్నెళ్ళు బాగా దగ్గర మందులు వాడుకున్నాను? 6వ నెల అవుతుంది సార్. 6వ నెల. 5వ నెల కంటిన్యూ వాడినాను. 6వ నెల ఇప్పుడు తీసుకున్నా సార్. అప్పటికి ఇప్పటికి నీకు ఎట్లుంది? ఇప్పుడు మంచిగా ఉంది సార్. బాగుంది. అప్పుడు నడక లేదు, ఇప్పుడు నడక లేదు. ఇటకు ట్యాన్ పట్టుకుంటామంటే కూడా బెరుకుంటుంది సార్. నేను కింద పడుతుంటాను బెరుకుంటుంది సార్. మంచిగా లేకుండా నాకు ఆరోగ్యం మంచిగా లేకనే ఈడకి వచ్చినాకనే ఈ సార్ మంచిగా ఇచ్చిండు. ఇప్పుడు ఆరోగ్యం పరంగా నీకు అన్ని ఏం సమస్యలు ఏం సమస్యలు లేవు సార్. కొంచెం కాకుండా నరాలు ఇగ్నిషన్ లాగా పట్టుకుంటే బిర్రుగా ఆ మందుల వల్ల మళ్ళీ ఇప్పుడు అడిగినాము, రాసి ఇచ్చిండు సార్. ఇక్కడ వాడిన మందులు నీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది సార్. మంచిగా అనిపించింది సార్. ఇలా పద్మ గారు గోపాల్ దిన్న నుంచి నిరాశ నిస్పృహతో మన దగ్గరకు వచ్చారండి. పూర్తిగా దీన స్థితిలో వచ్చినాయేమో. ఈరోజు 6 నెలల పాటు పద్ధతి ప్రకారం మందులు వాడుకుంది. ఈరోజు చాలా మంచి రికవరీతో మన ముందరికి వచ్చారు. నమస్తే.